శాసనసభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన గెలిచారు. అది ఒక స్పష్టతతో ఈరోజు అసెంబ్లీలో రికార్డులో రావాలి. వారు ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం, సభానాయకుడు నిలిచినప్పుడు సభా సాంప్రదాయం అధ్యక్ష, సభా సాంప్రదాయం అనేక సందర్భాల్లో చూసినాం. మేము కూడా అపోజిషన్ లో ఉన్నాం. మేము సభానాయకుడు మాట్లాడుతున్నప్పుడు చెప్పిన ఏం మాట్లాడుతున్నారు సార్ వీళ్ళు? అనేక సందర్భాల్లో చూసినప్పుడు ఏంటది? ఏం భయపేస్తున్నాడు సార్? ఇదేం సార్? ఇదేం సార్ ఇది? అరే ఏం మాట్లాడతారు సార్? లెజిస్లేటివ్ మంత్రిగా నాకు పూర్తి స్థాయిలో నాకున్న ప్రివిలేజ్ ను కూడా వారు ప్రశ్నిస్తా ఉన్నారు అధ్యక్ష. ఏం మాట్లాడుతున్నారు? నేను అప్పీల్ చేస్తా ఉన్నాం. సభానాయకుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు రెచ్చగొట్టే విధంగా వారి సార్ రెచ్చగొట్టే విధంగా ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. సభానాయకుడు నిల్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు హౌస్ ఆర్డర్ లో ఉండాల్సిందే, కేటీఆర్ గారు హౌస్ ఆర్డర్ లో ఉండాల్సిందే అధ్యక్ష. కొత్త సాంప్రదాయాన్ని సృష్టిస్తే తప్పకుండా మేము కూడా రెజల్యూషన్ మూవ్ చేస్తాం. దానిపైన కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. స్పీకర్ సార్, 2018 శాసనసభ ఎన్నికల్లో కూర్చోండి రాజశేఖర రెడ్డి గారు, నేను కొడంగల్ శాసనసభలో ఓడిపోయిన తర్వాత 2019 పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను పార్లమెంట్ పోటీ చేయమని అన్నప్పుడు ఇదే సబితక్క ఇంటికి వెళ్ళి ఇదే సబితక్క నన్ను పిలిచి నువ్వు మల్కాజ్గిరి పార్లమెంట్ లో పోటీ చేయి, ఎన్నికల్లో నీకు అండగా నిలబడతా అని నాకు మాట ఇచ్చి పార్టీ నన్ను ఎంపీగా డిక్లేర్ చేసిన మరుక్షణం టీఆర్ఎస్ తో మాట్లాడుకొని పోయి టీఆర్ఎస్ లో చేరింది అధ్యక్ష. తమ్ముడుగా నన్ను పిలిచి మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఎన్నికల్లో పోటీ చేయమని నన్ను ప్రోత్సహించి పార్టీ నన్ను ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత కేసీఆర్ మాటలకు అధికారం కోసం కాంగ్రెస్ ను వదిలి టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముని మోసం చేసింది కాబట్టి ఈ రోజు నమ్మొద్దు అని కేటీఆర్ కి చెప్పిన అధ్యక్ష. ఇది నిజమా కాదా సబితక్కను గుండె మీద చేసుకొని చెప్పమని ఉంది. నన్ను మల్కాజ్గిరిలో పోటీ చేయి కాంగ్రెస్ నుంచి, నీ ఎన్నికల్లో నేను గెలిపించే బాధ్యత తీసుకుంటాను నాకు చెప్పి నేను ఎన్నికల్లో నిలబడడం డిక్లేర్ అయిన తర్వాత కాంగ్రెస్ ను వదిలేసి టీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి పొంది ఈ రోజు వచ్చి మాకు నీతులు చెప్తే మేమేమన్నా అమాయకులమా అధ్యక్ష? కాబట్టి ఇవన్నీ చర్చలు. ఈరోజు నేను ఏ మాత్రం కూడా వాళ్ళ పేరు తీసుకోకపోయినా మీరు వారికి అవకాశం ఇచ్చిండ్రు. మీరు అవకాశం ఇచ్చినందుకు నేను అభ్యంతరం చెప్పలేదు. ఇంకేమైనా చర్చ ఉంటే ఇప్పుడు కొత్త గవర్నర్ గారు వస్తున్నారు, ఎయిర్పోర్ట్కి వెళ్తున్న గవర్నర్ గారిని రిసీవ్ చేసుకోవడానికి మళ్ళీ వెనక్కి వచ్చి అన్ని వివరాలు నేను అన్నిటికీ సమాధానం చెప్తా. మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అప్పటి వరకు సభ నడుపుతారు. కొత్త గవర్నర్ గారిని రిసీవ్ చేసుకొని రాజ్భవన్ విడిచిపెట్టి మళ్ళీ సభలోకి వస్తా అధ్యక్ష. అందరికీ కలిపి సమాధానం చెప్తా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ పద్ధతి మంచిది కాదు. మీరు అవలంబిస్తున్న పద్ధతి ఏదైతున్నదో మంచిది కాదు. ఇది మీరు మీ సీట్లలో పోతే మీరు ఏం అడుగుతా చేస్తా అంటున్నా. నేను మీ సీట్లలో పోతే నేను ఏదంటే చేస్తా అంటున్నా. మేడం గారు మీ సీట్లలో పోతే నేను ఏదంటే చేస్తా అంటున్నా. మీరు ఎందుకు రెచ్చగొడుతుండ్రు? వాళ్ళను ఎందుకు రెచ్చగొడుతుండ్రు? రెచ్చగొట్టుడైనా మన పని? కేటీఆర్ గారు రెచ్చగొట్టుడైనా మన పని? 2 గంటల అవకాశం ఇచ్చిన నేను మీకు, ప్రతిపక్షంగా 2 అవర్స్ అవకాశం ఇచ్చిన. మీరు కూర్చోండి, మీ మాట వింటాను, కూర్చోండి.